పౌలయ్య గారు తిమోతి గారికి చెబుతున్న మాట, ఎవరికి విముఖుడై ఉండమంటుండు? ఎవరికి విముఖుడై ఉండమంటుండు? పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారికి నీవు విముఖుడవై ఉండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఉన్నారు కదా, పైకి భక్తి గల వారి వలె కనబడతారు. పైకి ఎలా కనబడతారు? భక్తి పరుల్లా కనబడతారంట. కానీ వారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, దేవుణ్ణి తెలిసిన వారు కాదు. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడతాడు, రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి చెంగు చెంగున నీవు పరుగెత్తనేలనే, అందము మాయా సౌందర్యము వేద్దమని, రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, మూడు నల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, మూడు నల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, అంతా వ్యర్థమని అర్థము కాక, అంతా వ్యర్థమని అర్థము కాక, ఇంతలో వెతుకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెతుకులాటలెందుకే నీటి మీద బుడగా, మూడు నల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, పౌలయ్య గారు తిమోతితో అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె కనబడతారు, కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించని వారు. మేడి పండు తెలుసా అండి మీకు? ఎంతమంది తెలుసు? ఒక్క ఆమెకి తెలుసా మేడి పండు? అది ఆ మేడి చెట్టుకు మనం చూసామనుకో ఎలా ఉంటుంది? అబ్బా, దాన్ని ఎప్పుడు కోసుకొని తినాలరా నాయన అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎర్రధనం అలా ఉంటుంది దానికి. కాస్త పండు అయిందనుకో ఆ ఎర్రధనం ఎలా ఉంటుంది? చాలా ఆ ఎరుపుదనం. ఆ చెట్టు జారుతున్నా ఏదన్నా కానీ మొత్తానికి ఎక్కుతాం, దాన్ని దించుతాం. దాన్ని కోసి చూస్తే దాంట్లో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. దాన్ని తినాలన్నా పురుగులన్నీ తీసేసి తినాలి. అలాగే దేవుని పిల్లలరా, కొందరు పైకి భక్తి గల వారి వలె నటన చేస్తారు, కానీ వారి అంతరంగంలో ఎవరుండరు? దేవుడు ఉండడు. దేవుడు ఉండడు. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
వారికి విముఖుడవై ఉండాలి, వారికి విముఖుడవై ఉండాలి. దేవుని పిల్లలారా, ఒక అక్కయ్య ఆవిడ ఫోన్ చేసి మా ఇంట్లో ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అన్నారు. ఆవిడ ఇంతలా ఉంటారు, 90 కిలోలు ఉంటుంది, 90 కిలోలు. ఉపవాసాలు చేస్తే అయితే రాండి అట్లా కాదు. సరే, కొందరికి వాళ్ళ మనసు, కొందరికి వాళ్ళ శరీరం ఎట్లుంటుందంటే ఉపవాసాలు చేసినా వాళ్ళ తను అలాగే ఉంటుంది. సరే, ఉంటే ఉండని, ఇంట్లో ప్రార్థనకు రావాలి, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇంట్లో ప్రార్థన చేయాలి అని నన్ను చెరుకుపాలెంలో, గుంటూరు అవతల చెరుకుపాలెం ఉంటుంది గన్నవరం దగ్గర, యోహాను పాస్టర్ గారు ఇద్దరిని పిలిచింది. పిలిస్తే మేమిద్దరం కలిసి వెళ్ళామని. వెళ్తే ఆ ఇంటి కాడికి వెళ్ళాం. చూస్తే ఇంటి డోరు దగ్గరనే వేసింది, గడియా పెట్టలే. వెళ్ళి ఆ డోరు ఇలా తీద్దామని ఆ డోరు కాస్త ఇలా నెట్టి ఇలా తీస్తే ఇంట్లో డ్యాన్స్ సౌండ్ వినబడుతుంది, మ్యూజిక్. యేసుక్రీస్తుల పాటల మీద ఉండే మ్యూజిక్ కాదండి అది, డీజే సౌండ్ ఉంటుందిగా, అగో డీజే సౌండ్ లాంటి మ్యూజిక్ వినబడుతుంది. వినిపిస్తుంటే ఏంట్రా ఇలా డాన్సెస్ వినిపిస్తున్నది సౌండ్ అని ఆ డోర్ ఇంకా కాస్త ఓపెన్ చేసి చూస్తే అమ్మగారే పెద్ద టీవీ ఒకటి తెచ్చి పెట్టుకురు ఇంట్లో. అది ఎంత ఉంటుందో, 40-50 వేలు ఉంటుండొచ్చు, పెద్దది గోడకు ఉండే టీవీ. ఆ టీవీ ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నారు. ఆ టీవీలో మైకేల్ జాక్సన్ గారి పాట, మైకేల్ జాక్సన్ గారు తెలుసా ఆయన మీకు? ఎవరైనా విన్నారా పేరు? ఆ మైకేల్ జాక్సన్ గారి పాట ఒకటి పెట్టుకొని ఆ డ్యాన్స్, ఆయన మామూలుగా డ్యాన్స్ చేస్తాడా అండి? మైకేల్ జాక్సన్ గారు మామూలు డ్యాన్సా? వరల్డ్లో రికార్డ్ ఎవరు? డ్యాన్సుల రికార్డ్ ఎవరు? మైకేల్ జాక్సన్ గారేగా. మైకేల్ జాక్సన్ గారు చేసే డ్యాన్స్ ప్రపంచంలో ఎవరు చేయరు. ఆ డ్యాన్స్ పెట్టుకొని ఈమె కూడా డ్యాన్స్ చేస్తుంది. అంతలో ఆ మనిషి ఎగురుతుందంటే నేను అనుకున్నాను ఆయన గాలిలో 3 రౌండ్లు కొడతాడు, ఆయన 3-4 రౌండ్లు, ఈమె కూడా కొడుతుందేమో అనుకున్నా. ఆయన ఇట్లా నడుస్తాడు, ఇలా ఈమె కూడా నడుస్తుంది అని కొంపదీసి ఆయన ఎగురితే ఈ ఫ్యాన్ ఎత్తి ఎగురుతాడు. ఈమె ఎగిరిందనుకో అంతే సంగతులు. ఏమో డ్యాన్స్ అండి. ఆమె చర్చికి వచ్చేటప్పుడు వేసే డ్రెస్సు చూస్తే మనం అదిరిపోవాలి. వైట్ అండ్ వైట్, చెప్పులు కూడా వైట్ చెప్పులే అండి, ఫోన్ కప్పు కూడా వైట్దే. ఆమె చక్కగా ఆయిల్ పెట్టుకుంటే తలకు ఒక మంచి చున్నోటి స్క్రాబ్ లాంటితోటి వేసుకొని ఆ కారులో నుండి దిగితే ఆ గేటు కాంచెలు ఇక్కడికి వచ్చేలోపు కనీసం కొంతమంది అమ్మ వందనాలమ్మా, అక్క వందనాలక్క, రండి. ఆమె అంత భక్తిపర్రాలా ఉంటుంది పైన, కానీ లోపల ఎవరున్నారు? ఏ దెయ్యం ఉంది? డ్యాన్స్ దెయ్యం. మేము పోయి చూసి
నా మటుకు నేను ఆలోచన చేసి, అబ్బో ఇంట్లో దేవుడు లేడు, దేవుడు లేని ఇంటిలోకి మనం పోతే మనం పరిశాన్ అవుతాం అని మెల్లగా డోర్ దగ్గరికి వేసి వెనకకు మళ్ళీ వచ్చి బస్ స్టాండ్లో నిలబడ్డాం. ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆవిడనే, అక్క వందనాలు అక్క అంటే, పాస్టర్ గారండి వందనాలండి, ఎక్కడ, బస్ స్టాండ్లో ఉన్నాం అక్క, ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తానంటారు కదా, వెయిట్ చేస్తున్నాము, మీ కొరకు ఫలాలు కూడా చేసి పెట్టామయ్యా, ఇంటికాడికి వచ్చామక్క, వచ్చాము మరలా తిరిగి బస్ స్టాండ్ కాడికి వచ్చాము. ఇంటికాడికి వచ్చారా? వచ్చాం. మరి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రావచ్చుగా. అవునక్క ఇంటికాడికి వచ్చాము, ఆ డోర్ తీసాము, మాకు దెయ్యం కనబడ్డది, అందుకే వెళ్ళొచ్చు. ఇంట్లో దెయ్యమా? ఏం దెయ్యము? డ్యాన్స్ దెయ్యం. ఏ దెయ్యం కనబడ్డది? డ్యాన్స్ దెయ్యమో, డ్యాన్స్ దెయ్యం కనబడ్డది. అలాగా అంటే మేము డ్యాన్స్ చేయంగా మీరు చూసిర్రు, అయితే ఎందుకు చూడమ్మక్క, ఏం గుడ్డోళ్ళం కాదు కదా, కళ్ళు కనబడకుంటే ఏం లేవుగా. 5 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చి ఆటో తీసుకొని వచ్చి బస్ స్టాండ్లో ఉందండి. వచ్చి ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసి పోండి, ఇంత దూరం వచ్చారు అంటే, వద్దక్క హోటల్లో ఇంత అన్నం తిన్నాము, ఇంకా కాసేపు అయితే బస్సు వస్తుంది వెళ్తా అంటే, కాదు ఆటో తీసుకొని వచ్చాను. యోహాను పాస్టర్ గారు నన్ను ఆటోలో తీసుకొని ఇంటికాడ తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ ఛాయ్ ఇచ్చింది, ఇంకా వేరే ఏదో ఆ పిండి పదార్థాలు చేసి అవి ఇచ్చింది. అవి తిని ఛాయ్ తాగి వచ్చే టైంలో భోజనం చేయమంటే, వద్దక్క ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేసే కానుక ఇచ్చి ఒక మాట అన్నదండి. ఏంటో తెలుసా? ఎవరికి చెప్పుకో, ఏమన్నా ఎవరికి చెప్పు. ఇప్పుడు ఈవిడ పైకి మాత్రమే భక్తి పర్రాలు, కానీ అంతరంగంలో ఏ దెయ్యం ఉంది? దేవుని శక్తి ఉందా లేదా డ్యాన్స్ దెయ్యం ఉందా? జర చెప్తలే. డ్యాన్స్ దెయ్యమేగా. దేవుని పిల్లలారా, ఇలాంటి వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. పౌలయ్య తిమోతి గారికి చెప్తున్న మాట ఇదే, ఇలాంటి వారికి విముఖులమై ఉండండి. ఆమేన్. వారు పైకి భక్తి పరులే, కానీ అంతరంగంలో దేవుడు లేడు. వారు దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడుకుంటుంటాడు. ఏంటి ఆ పాట అంటే, కదిలే బొమ్మలు స్థిరమైనవి కావు అని. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు. యేసయ్య ఏం అన్యాయం చేసిండని ఆమెకు? ఆమె కొరకు కూడా ప్రాణం పెట్టిండు కదా, ఆమె కొరకు కూడా రక్తం కార్చినోడే కదా యేసయ్య. ఆమె కొరకు కూడా 3 రోజులు సమాధిలో ఉన్నోడేగా. ఆమె కూడా పరలోకాన్ని ఏర్పాటు చేసినోడే కదా యేసయ్య. ఆయన దగ్గర ఏమైనా పక్షపాతం ఉందా? ఏం అన్యాయం చేశాడు ఆయన? చర్చిలో ఓ రకమైన జీవితము, ఇంటిలో ఓ రకమైన జీవితం, పైనకు ఒక రకమైన భక్తి, అంతరంగంలో లోకానుసారమైన జీవితం. ఇలాంటి వారికి మనం విముఖులమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన విశ్వాసాన్ని
మన విశ్వాసాన్ని ఏం చేస్తారు? వాళ్ళు చెదరగొడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నటనే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయునే నీకు గాయము, చేయలేవులే ఏ సాయము. కలుగజేయునే నీకు గాయము, చేయలేవులే ఏ సాయము. గాయాలని గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నిన్నే పిలచి తనలా మలచే, నిన్నే పిలచి తనలా మలచే. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి, దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నటనే చూపుచు కదిలే బొమ్మలు. ఈ మాట నాకు చాలా నచ్చింది. నటన చూపుచు కదిలే బొమ్మలు. దేవుని పిల్లరా, అలాంటి వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. లేదు వారితో మనము అడుగులో అడుగేసి నడిచామా, వారితో స్నేహం కలిసి ఉన్నామా, మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తారు? పటాపంచలు చేస్తారు. ఎక్కడుంది మాట? చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. వారు పునరుత్థానము గతించనని చెబుచు సత్యం విషయమై తప్పిపోయి అగో కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారితో మీరు గనక స్నేహాలు చేస్తే మీ విశ్వాసాన్ని వారు ఏం చేస్తారు? చెరిపివేస్తారు. విశ్వాసమును వారు చెరిపివేశారా? దేవునికి ఎవరిష్టులంట? విశ్వాసము గల్లవారే దేవునికి ఇష్టులు. ఆ విశ్వాసమే నీలో నుండి తొలగిపోతే కనుక దేవుడికి ఇష్టుడిగా ఉండవు.
మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మీరు చూడలేరు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి వారికి మనం విముఖులమై ఉండాలి. నటన జీవితాలు అవి. పైకి వేషధార, పైకి భక్తి పరులు ఉంటారు, కానీ అంతరంగంలో నటన. దేవుని శక్తి ఉండదు, దేవుని పరిశుద్ధత ఉండదు, దేవుని కృప ఉండదు, దేవుని ఆశీర్వాదాలు ఉండవు. సంపూర్ణంగా వారి అంతరంగంలో సాతాను ఆనవాలు తప్ప మరింకోటి కనబడదు. వీళ్ళు సంఘములో తోడేళ్ళ లాంటి వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏమంటుండు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, తెలుసుకోవాలి. ఏంటంట ఆ అపాయ కాలములు ఏంటివి? ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, స్వార్థాన్ని కోరుకుంటారు. ఎలా స్వార్థాన్ని కోరుకుంటారు అంటే, ఒక్క మాట చెప్తా మీరు ఫెయిల్ అయినట్టే. దేవుని పిల్లలరా, 127వ కీర్తన 3వ వచనం మనం చదివితే అక్కడ ఒక మంచి మాట ఉన్నది. చదవండి. దొరకట్లేదా? కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆమెన్. ఓ తల్లి గర్భములో పిండాన్ని కలగజేసేది ఎవరంట? దేవుడే. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డది, ఆ పిండానికి అవయవ ఆకృతి కలగజేసేది ఎవరంట? దేవుడే. అంటే కాళ్ళు, చేతులు, ఈ అవయవాన్ని మొత్తం, పురుషులకైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలు, ఈ అవయవ ఆకృతి కలగజేసేది దేవుడే అంట. 139వ కీర్తన 16వ వచనములో చూస్తే, ఆ పిండానికి అవయవ ఆకృతి అనంతరము ఎలా ఉన్నది పిండం అని చూసి సంతోషించి మురిచిపోయేది ఎవరంట? దేవుడే. యెషయా గ్రంథము 44 మొదటి 2 వచనాలు చదివితే, తల్లి గర్భములో నేను నిన్ను రూపించిన తరువాత నేను నీకు సహాయము చేసి తిని. తల్లి గర్భములో ఉండేది ఏంటిదండి? ఉమ్మినీరు. ఆ ఉమ్మినీరు తాగకుండా పిండానికి సహాయం చేసింది ఎవరంట? దేవుడే. ₹1,00,00,000 మాట చెప్తాను, హృదయంలో రాసుకొని దాన్ని ధరించండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది తెలుసా? నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నీవు ఎక్కడ ఉంటివో నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అంత దేవుందే ఉంది. తల్లి గర్భములో నుండి పిండం బహిర్గతం కాగానే మొట్టమొదట ఆ బిడ్డకు ఏం కావాలండి? ఏం కావాలి? ఆకలేస్తుందమ్మా, ఇంత పెరుగన్నం తెచ్చిపెట్టమ్మా అంటదా? అంటరా? లేదా దాహం వేస్తుంది, నీళ్లు తాగబెట్టండి అని అంటరా? తల్లి గర్భములోకి ఒక బిడ్డ బయటకు రాగానే మొట్టమొదట బిడ్డ తీసుకునేది ఏంటో తెలుసా? గాలి, శ్వాస. ఆ శ్వాస తీసుకున్నప్పుడు హనీలా శ్వాస తీసుకుంటే బిడ్డ బ్రతికున్నట్టు, తీసుకోకపోతే బ్రతికి లేనట్టు లెక్క. ఈ గాలి ఎవరు తయారు చేసింది? మనం తయారు చేసిందా? పుట్టాక కూడా బిడ్డ బ్రతకాలంటే
దేవుని కృప ఉండాలి. ఆమెన్. అందుకే పుట్టిన బిడ్డకు ఏ ఈవులు కావాలనో ఆ ఈవులన్నీ ఎవరు సమకూర్చి పెట్టారు? దేవుడే. గాలి, భూమి, నీరు, నింగి, సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు, కాలాలు, మాసాలు, గుండె 72 సార్లు కొట్టుకునేటట్టు నిర్ణయించింది ఎవరు? మన తాతనా, మన అమ్మనా, మన నాన్ననా, లేదా ఒక శాస్త్రవేత్తనా? ఎవరి నిర్ణయం అది? దేవుని నిర్ణయమే కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే మొత్తం ఎవరి కథ నడుస్తుంది ఇక్కడ? ఎవరి కథ నడుస్తుంది? తల్లిదేమైనా ఉందా? తండ్రిదేమైనా ఉందా? ఏదో మొయ్య అయితే మోసింది, ఆ మొయ్యడానికి కూడా సగం బస్స మందులు పెట్టాలి. పిండం మొలకాయ మొలిసి మొదలు కొట్టే కన్నదాకా, కన్నాక కూడా మళ్ళా వాళ్ళకు పెట్టాలి తిండి. ఇక వాళ్ళు గాంగ మోస్తున్నారని. దేవుని మహిమ. స్త్రీకి ఆ ధర్మం దేవుడిచ్చాడు, దాని తప్పు అన్నట్లే నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక బిడ్డ పట్ల దేవుడి యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని కార్యం ఎంత క్షుణ్ణంగా బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు మొత్తం బిడ్డ బ్రతుకుట్లో, పుట్టుట్లో, సమస్త విషయాల్లో దేవుని ప్రణాళికనే ఉంది. ఇంత అన్న వస్త్రం మాత్రం మనం ఇస్తున్నాం. ఆ అన్న వస్త్రం కూడా దేవుడిచ్చిందే, దేవుని సృష్టిలో నుండి తీసే ఇస్తున్నాం. కానీ వాళ్ళని పెంచేది ఎవరి కొరకు పెంచుతామండి? ఎవరి కొరకు పెంచుతాం? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో బాల్య దినముల యందే నీ సృష్టికర్తను వారికి స్మరణకు చేయి, పరిచయం చేయి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదివితే నీవు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు యేసు క్రీస్తుని గూర్చిన మాటలు, దేవుని వాక్యాలే. వాటిని ఏం చేయాలంట? గడియల మీద, ఇంకా బాసికముల మధ్య వాటిని ఏం చేయాలి? రాసుకోవాలి, వారికి బోధించాలి. కానీ ఇవి చేస్తురా? వాళ్ళని చదివించినా ఎవరి కొరకు చదివిస్తున్నారు? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను చదివిస్తున్నారు, స్కూల్కు పంపిస్తున్నారు. తప్పు కాదు, అది చదివించండి. కానీ నీ ఆలోచన ఏమై ఉండి చదివిస్తున్నావు? వీళ్ళు చదువుకుంటే రేపటి దినాన పెద్ద చదువు చదివి ఉద్యోగం వస్తే నాకేం చేస్తారు? పట్టెడు అన్నం పెట్టి మంచిగా సాస్తారు. అంటే వీళ్ళ స్వార్థం కొరకే. కానీ వాళ్ళని పుట్టించింది ఎవరు? వాళ్ళని పిండంగా ఉన్నది కాపాడింది ఎవరు? పుట్టాక కూడా వారికి గాలి ఇచ్చి, నేల ఇచ్చి, సమస్తం ఇచ్చి బ్రతికిస్తుంది ఎవరు? కానీ ఎవరి స్వార్థం కొరకు వారిని చదివిస్తాం? ఎవరి స్వార్థం కొరకు వారిని పని చేయిస్తాం? ఎవరి స్వార్థం కొరకు? అందుకే స్వార్థ ప్రియులో. దేవుని కొరకు ఎవరైనా పిల్లల్ని సాస్తారా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని కొరకు? బైబిల్లో కొంతమంది త్యాగమూర్తులు కనబడుతున్నారు. అట్లా అన్న ఉన్నారు. అన్న, ఆమె తన తొలిచులు కొడుకుని ఎవరికి ఇచ్చింది? పాలు విడవగానే తలలోకి మంగళ కత్తి రాకమునిపి మందిరంలో వదిలేసింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థము లేదు. కానీ ఈరోజు స్వార్థ ప్రియులు తయారయ్యారు. పిల్లలను దేవుని కొరకు పెంచడం వదిలి వారి స్వార్థం కొరకు పెంచుతున్నారు. వారి స్వార్థం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తిమోతయ్య గారితో పౌలయ్య గారు ఏమంటుడు? స్వార్థ ప్రియులను ఏం చేయాలి మనం? స్వార్థ ప్రియులకు మనం ఏం కావాలి?
విముఖులమై ఉండాలి. ఆమెన్. అట్లాంటి ఒక్కడు కూడా ఉండరు అన్న. ఎవరన్నా ఉంటారా అండి? ఎవరైనా ఉంటారా? నిలబడగలుగుతారా? అగా ఎవరైనా చదివే చదువు, చేసే ఉద్యోగం, కట్టే ఇల్లు, కొనే భూమి, సాగు చేసే భూమి, సమస్తం వేటి కొరకు? వారి పొట్ట కూటి కొరకే. దేవుని కొరకు చేసేది ఏమి లేదు ఇక్కడ. దేవుని కొరకు చేసేది లేదు. స్వార్థం. దేవుని సొత్తంతా వాడుకొని వారు స్వార్థ ప్రియులో, వారి కొరకే వారు. అలాంటి వారితో మనం ఏం చేయొద్దు. హల్లెలూయా. ఒక పని చేస్తున్నామంటే దేవునికి మహిమ తెచ్చే పని చేయాలి. ఆమేన్. ఒక మాట మాట్లాడుతున్నామంటే దేవునికి మహిమకరమైన మాట మాట్లాడాలి. ఒక ఉద్యోగం చేస్తున్నామంటే దేవునికి మహిమ రావాలి. ఒక స్థలంలో నువ్వు అడుగు పెట్టావంటే ఆ స్థలానికి నువ్వు ఒక దీపముగా ఉండాలి. ఒక కుటుంబంలో అడుగు పెట్టావంటే ఆ కుటుంబానికి నువ్వు దీపమై ఉండాలి. ఒక సమాజంలో నువ్వు అడుగు పెట్టావంటే ఆ సమాజానికి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్యకు మహిమ. సంతోషిస్తాడు. దాన్నే మన పెద్దలు ఆచరించారు. ఆమేన్. ఓ ఫంక్షన్ పోయావు, బైబిల్ పట్టుకొని పోయినవాక? బైబిల్ పట్టుకొని పోయినావు ఎప్పుడైనా? ఓ హాస్పిటల్ పోయినావు, బైబిల్ పట్టుకొని పోయినావా? లేదు ఒక ఊరి ప్రయాణాన్ని పోయినావు, బైబిల్ని ఎంట ఉన్నదా? మనకున్నటువంటి ముందు తరపు భక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆమేన్. భక్త సింగయ్య గారు గొప్ప సేవకుడు. వాళ్ళకు స్టైల్ ఉండదా అండి? వాళ్ళు లండన్లో చదివి వచ్చారు. మన చిల్లాంటి చిల్లా చిత్క చదువులు కాదు, చిల్లా చిత్క చదువులు కాదు. ఆయన లండన్లో చదివి వచ్చాడు. లండన్లో చదివి వచ్చిన వాడికి స్టైల్ తెలియదా అండి? తెలుస్తుందా? తెలియదా? ఈ మధ్యలో స్టైల్ తయారైంది. ఫోన్ ఒక్కటి పట్టుకొని వస్తే సరిపోతుంది చర్చికి. ఫోన్ తీసుకొని వస్తే, ఫోన్ బైబిల్ కాదండి. ఫోన్లో అన్నీ ఉంటాయి కానీ బైబిల్లో అన్నీ ఉంటాయా? ఆమేన్. హల్లెలూయా. చెడు మంచి ఉంటుంది ఫోన్లో, కానీ బైబిల్లో మంచి చెడులు ఉంటాయా? ఉన్నదంతా మంచే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, లండన్లో చదివారు అయ్యగారు భక్సింగయ్య. ఆ అయ్యగారికి స్టైల్ అంటే మస్తు తెలుసు. కానీ దేవుని పిల్లారా, దేవుని సేవ నిమిత్తమై, దేవుని కొరకై వాళ్ళు తన శరీరాలను దంచుకొని, ఆస్తులని పక్కన పెట్టి, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి సంఘాలు గడుతూ ఆత్మల రక్షణకై ముందుకెళ్తూ ఆ రక్షించబడిన ఆత్మలను దేవుని రాజ్యానికి ప్రిపేర్ చేశారు. ఆమేన్. హల్లెలూయా. అది కొద్ది మంది, ఎక్కువ మంది అని కాదు, దేవుని రాజ్యానికి వారిని సిద్ధపరిచారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు మంచి సేవ చేశాడు. ఆయన దేవుని పిల్లలారా, కోట్ల రూపాయలు తన్నుకొని వెళ్ళే స్థాయి ఉన్న బైబిల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో చిన్న బైబిల్ తయారని ఇంతే ఉంటాయి బైబిల్. కొన్ని అవి చాలా కాస్ట్లీ అనుకుంటా. పాకెట్లలో డబ్బులు కూడా ఎట్లా పాకెట్లో పెట్టుకోపోతాం అట్లా పెట్టుకొని పోతారు. ఎందుకంటే దీనికి అంతా ఒకటే కారణం, మేము యేసయ్యను నమ్ముకున్నామని ఎదుటోని తెలియవద్దు. మేము యేసు ప్రభుని నమ్మామని ఎదుటోని తెలియదు. మేము క్రైస్తవులమని, యేసయ్య నమ్మిన వారమని ఎదుటి వ్యక్తికి తెలియవద్దు. తెలిస్తే మంచిది కదా. నువ్వు తెలియవద్దు అనుకుంటున్నావు అంటే నీలో ఏమో లోపం ఉన్నట్టే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా,
గొప్ప సేవకులు, వాళ్ళంతా ఉన్నతమైన సేవ చేసిన. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మీ చేతిలో తీసుకొని పోతే మంచిదే. నా ఉద్యోగానికి పోయినానంటే మరి తప్పే ఉంది, ఒక బ్యాగ్లో పెట్టుకొని, ఆఫీస్లో పోయినప్పుడు ఒక బ్యాగ్లో పెట్టుకొని పోయి లంచ్ టైంలో టక్కున 2 బుక్కలు తిని ఒక అధ్యాయం బైబిల్ చదువుకుంటే, లేదా ఒక 10 వచనాలు బైబిల్ చదువుకుంటే నీకే ఆత్మీయ ప్రగతి, అభివృద్ధి అవుతుంది కదా, ఆత్మలు వర్ధిల్లుతావు కదా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నీ కుటుంబానికి క్షేమం కదా. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలాల్లోకి వెళ్ళినా ఈ పని చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం ఏముంది? ధనాపేక్షలు, ధనాపేక్ష. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఎక్కడ పడ్డరంటే వీళ్ళు? ధనవంతులగుటకు ఆపేక్ష కలిగిన వారు ఎవరైనా ఉంటే, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, ధనము 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 ధనము, డబ్బు డబ్బు డబ్బు. దేవుడు లేదు, వాళ్ళ గుండె కూడా నాకు తెలిసి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. లేదా ధనం 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 ధనం. పడుకున్నా కానీ వాళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే బీరువాలో డబ్బు ఉంది. ఏ దొంగ వస్తాడు, ఎవడు ఎత్తుకెళ్తాడు. ఇలాంటి ఉన్నారు, క్రైస్తవులైన వాళ్ళు కూడా ఉన్నారండి. దురదృష్టం, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. నిద్రపోయి కూడా డబ్బు మీద సోంచగలిగిన వ్యక్తులు. ప్రార్థన 9 గంటలకు ప్రారంభం అంటే 8:30కు రారు. కానీ ఒక దగ్గర డబ్బు వస్తుంది అంటే 9 గంటలకు ఉండాలంటే 8 గంటల గంట ముందే నిలబడతారు క్యూలో. ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు నువ్వు? బైబిల్ ఏం సెలవిస్తుంది? నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తా. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏముంది? లోకములో ఉన్న మీకు శ్రమ కలుగును, కానీ భయపడకండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకమును జయించి ఉన్నాడు మన దేవుడు. ఆయన స్మరణ ఉండాలి, కానీ ఆ స్మరణ పక్కన పెట్టి డబ్బు డబ్బు డబ్బు, ధనము ధనము ధనము. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. ధనము నిమిత్తమై పోరాడి ఆశపడి ఆసక్తి కలిగి వెళ్ళిన బిలాము గతి ఏమైంది? వారి గతి ఏమైపోయింది? సంఖ్యాకాండములో మనం చూస్తే, సంఖ్యాకాండములో 31వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, చివరికి కత్తి చేత నరికి వేయబడ్డాడంట. అక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే, నరికి వేసింది ఎవరంట? నరికి వేసింది ఎవరు? అసలు యుద్ధం ఎవరికి జరుగుతున్నది అక్కడ? మిద్యానీయులకు ఇజ్రాయేల్ వారికి జరుగుతుంది. ఇప్పుడు ఇతన్ని నరికింది ఎవరు? కత్తితో నరికి వేసింది ఇజ్రాయేల్ ప్రజలే, ఇజ్రాయేల్ సైన్యమే. మరి ఇజ్రాయేల్ ప్రజల్లో ఈయన ఒక ప్రవక్త కదా, కానీ వారి చేతనే నరికి వేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనము నిమిత్తమై ఆశపడిన వ్యక్తులు, ధనవంతుల మగుటకు ఆతృతపడిన వ్యక్తులు,
అలాగే ఇంకొక ఆయన ఉంటాడు ఎలీషా ప్రవక్త గారి దగ్గర. ఆయన పేరేంటి? గెహాజీ. ధనము నిమిత్తమై పరిగెత్తికెళ్ళి అబద్ధాలాడి ఏం తెచ్చిపెట్టుకున్నాడు? కుష్ఠి రోగం. యెహోషువ పాలెములో ఒకడున్నాడు, ధనవంతుల మగుటకు ఆతృత పడ్డవాడు. ఆయన పేరేంటిది? ఆకాను. ధనవంతుల మగుటకు ఆతృత పడిన వ్యక్తులు. కానీ ఏమయ్యాడు ఆకాను? రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కనుక ధనవంతుల మగుటకు ఆతృత పడిన వారితో మనం స్నేహం చేయొద్దు. వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. ఎందుకంటే ధనవంతుల మగుటకు ఆతృత కలిగి వాళ్ళు ఏమవుతారో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని పక్కన పెడతాడు, దేవుని సన్నిధిని పక్కన పెడతాడు, ఇంకా ప్రార్థన జీవితాన్ని వదులుకుంటారు. ఇలాగా దేవుని పరిచర్య పక్కన పెడతారు, సువార్త పక్కన పెడతారు, వాక్యాన్ని ధ్యానించడం పక్కన పెడతారు. సంపూర్ణంగా విశ్వాసానికి దూరం అవుతారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, దైవజనుడిగా పౌలయ్య తిమోతి గారితో అంటున్నాడు, ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండాలి. ఈరోజు దైవజనులు అనేవాళ్ళు కూడా, దైవజనురాళ్ళు అనబడిన వాళ్ళు కూడా, సంఘ పెద్దలు అనబడిన వారు కూడా ధనవంతులగుటకు ఆసక్తి కలిగి ఆతృత పడుతున్నారు. ఏంటో నాకు అర్థం కాలే. నాకు ఒక వ్యక్తి వచ్చి చెబుతున్నాడు, అన్నా ఒక పాస్టర్ గారు సంఘంలో చీటీలు వేయిస్తున్నాడన్నా అంటున్నాడు. చీటీలా? పాస్టర్ గారికి చీటీలకి ఏం సంబంధం అండి? ఒక 10 మందిని సమకూరుస్తాడంట. మనిషికి 500 రూపాయలు మీరు ఇవ్వాలి నెలకు, కలిసి 1,00,000 రూపాయలు చీటీ పెట్టాలి మందిరంలో, దేనికి ఒక దానికని. ఇలాగా ఒక 5 బ్యాచీలను సమకూరిస్తే 5 లక్షల చీటీ చివరిలో ఆయన తీసుకుంటాడంట. ఆ 5 లక్షల చీటీ తీసుకుంటాడంట. ఆ 5 లక్షల డబ్బులు తీసుకొని న్యాయంగా దేవుని సేవకు ఖర్చు పెడితే పర్వాలే, దేవునికి మహిమ. కానీ అవి తీసుకొని ఇండ్లు కట్టుకుంటే, భవంతిలు కట్టుకుంటే, బంగారం కొనుక్కుంటే, ప్లాట్లు కొనుక్కుంటే దానికి ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్క ఉంటుంది. అయినా సంఘములో ఆ బిజినెస్ తీసుకురావద్దండి. అపోస్తులు అలా చేశారా? అపోస్తుల పునాది అదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా సంఘములో కొన్ని కలహాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక వారి మైండ్ అంతా, మనసంతా దేని దిక్కుంటుంది? డబ్బు వైపే మలుతుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక 10 మంది కలిసి వాళ్ళు చీటీ వేసుకుంటారు పక్కకు సైడ్. ఏదో ఒకసారి వాళ్ళ మైండ్ డబ్బు వైపు సాతాను మళ్ళిస్తుంటుంది. ఇక వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? ప్రార్థన వదిలిపెడతారు, సువార్త వదిలిపెడతారు, ఉపవాసాలు వదిలిపెడతారు. పని 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 ఆత్మీయ క్రమాన్ని వదిలిపెడతారు, సంఘ ప్రార్థనలు విడిచిపెడతారు, ఏకాంత ప్రార్థన వదిలిపెడతారు. మొత్తం పని మీద పడి డబ్బుకు బానిసలైపోయి ఇక వాళ్ళ మైండ్ మొత్తం దేంతో ఉంటుంది? దేవుని స్తోత్ర, హల్లెలూయా, డబ్బుతో. కనుక పౌలయ్య గారు తిమోతి గారితో ఇదే మాట. కొంతమంది ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతారండి. వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళవలసి వస్తుందో వేరే దేశాలకు? మన దేశంలో సరస్వతి ఉందిగా, సరస్వతి తల్లి కదా. ఆ తల్లి అంటే చదువుల తల్లి కదా. చదువుల తల్లి మన దేశంలో ఉన్నప్పుడు మరి చదువుల కొరకు విదేశాలకు ఎందుకు పోవాలండి? ఈ చదువు కంటే ఆ చదువు బాగుంటుందా? ఒకసారి ఆలోచించాలి. మరి ధనలక్ష్మి ఉంటుందిగా మన దేశంలో. ధనమంతా మన దేశంలో ఉందా? లక్ష్మి అంతా మన దేశంలో ఉందా?
మరి విదేశాలకు పోతే ధనం ఎక్కువ వస్తుందని ఎందుకు వెళ్తుర్రో? ఇది మీకు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి అబద్ధాలు చెప్తారు, మీకు మోసం చేస్తారు. హల్లెలూయా. ఇక్కడి ధనం కంటే విదేశాల ధనానికే విలువ ఎక్కువ. అది మనకు తెలుసు, దేశంలో బతికడం తెలుసు. ఇక్కడి చదువు కంటే విదేశాల చదువుకే విలువ ఎక్కువ. అందుకే ఇక్కడ వదిలిపెట్టి విదేశాలకు వెళ్తుర్రు. కానీ మరి ఇక్కడ ఉన్న సరస్వతి తల్లి గారు ఏం చెప్తుర్రు, ధనలక్ష్మి ఏం చెప్తుందో? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వద్దండి, పైకి భక్తి గల వారి వాళ్ళే ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు. దేవుని ఇస్తాం. మూడోది ఏముంది? త్వరగా చదువు అవన్నీ వచ్చినాను. బెంకములాడు వారును, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులై కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇలాంటి వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదే మాట చివరికి వస్తుంటే అదే మాట ఉంటుంది. తర్వాత చదువు. అనురాగరహితులు, అధిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనదేశులు, జోరులు, అద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు, అగో పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఇట్టి వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. ఇంకా చూడండి, దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి వారికి విముఖులమై ఉండాలి. దేవునికి స్తోత్ర. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు, అగో రెండోది దేనికి విముఖులమై ఉండాలి మనం? మొదటనేమో పెద్ద పట్టిక ఇచ్చాడు తిమోతయ్య గారికి. పౌలయ్య గారు పెద్ద పట్టిక ఏర్పాటు చేశాడు, ఎవరెవరికి మనము విముఖులమై ఉండాలి అనేది. రెండోదిగా మనం చూస్తే ఎవరికి విముఖులమై ఉండాలంట? అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడు వారికి విముఖులమై ఉండాలి. కొంతమంది ఈ ముసలమ్మ ముచ్చట్లకు తయారయ్యారు ఈ మధ్యలో. ఫోన్ చూస్తే ఫోన్లో మాట్లాడేది ఎవరితో మాట్లాడినా 20 నిమిషాలు, 30 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక్కొక్కరి గంట, గంటన్నర ఇలా మాట్లాడుతూనే ఉంటారు. అంత మాట్లాడేది ఏముందండి? ఆ ఫోన్లో మాట్లాడేది అంటుదా ఒట్టి అపవిత్రమైన మాటలే, ఒట్టి అపవిత్రమైన మాటలే. ఈరోజు ఒక వ్యక్తి క్లాస్ వీకా ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తి ఆ చర్చి గేట్ కాడికి అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం నడుస్తుంటే ఆ మాట కూడా ఎక్కడ దాకా వినబడుతుందో తెలుసా? స్టేజి మీద ఉన్న నాకు వినిపిస్తుంది. ఆ జనాలను దాటి దేవుని పిల్లలరా ఏం భక్తుందో చూడండి. ఎక్కడ వాక్యము? కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం చదవండి. కీర్తనలు 96:9 చివరి భాగం. కీర్తనల గ్రంథము 96 చివరి భాగం 9వ వచనమేనా? అదే కదా. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనము చివరి భాగం. సర్వజనులారా, సర్వజనులారానే ఉందాడా? మరి కనబడతలేదు, అద్దాలు దగ్గర చూపు కనబడతలేదు.
సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడని వాక్యం వింటే వీడు వణుకుతున్నాడా? ఎక్కడ వణుకుతున్నాడు? ఫోన్ వస్తే వణుకుతున్నాడు. అబ్బబ్బబ్బ వచ్చారా దేవస్థానం పోయి గేటు కాడ నిలబడి మాట్లాడుతున్నాడు ఈ దరిద్రుడు. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి వాళ్ళ స్థాయి ఎట్లాంటిదో తెలుసా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నట్టు చేతులెత్తి, నాయనా నాకు ఒక మంచి దైవజనుని చూపించయ్యా, మంచి సంఘం చూపించిన ఆయన, ఒక మంచి భక్తి గల సేవకుని చూపించిన ఆయన అంటే దేవదూత వచ్చి నిలబడదంట. దేవదూత వచ్చి నిలబడితే అప్పుడు దేవదూత అన్నదంట, నాయనా ఒక మంచి సేవకుడు కావాలన్నా. అవును, మంచి ప్రశ్న అడిగావు, మంచి కోరిక అనేది. సరే, నీకు అబ్రాహాము గారిని సేవకుడిగా ఉంచుతున్నా అన్నాడట. అబ్రాహాం గారు అంటే ఈయన కాదు, ఆయన దగ్గర చూస్తారు దేవుడు. అబ్రాహాం గారు అంటే బైబిల్లో ఉన్నాడుగా ఆ అబ్రాహాం గారు. మీకు జోకులు చేసి నవ్వించవచ్చండి, కానీ కడవరి దినాలలో కల్పనా కథలు చెప్పేవారు వస్తారని బైబిల్ చెప్తుంది. ఆ కథలు చెప్తే నవ్వుతారు, కానీ అవి దేవునికి ఇష్టం లేనివి. మీకు ఇష్టం, నాకు ఇష్టమైంది ఏంటంటే దేవునికి ఇష్టమైందే చెప్పాలి. మీరు ఎట్లన్నా ఉండండి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఏదో కథలు చెప్పొచ్చు, చెబితే పగలబడి నవ్వుతారు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పానంటే, కానీ అవి దేవునికి ఇష్టం లేనివి నేను ఎందుకు చెప్పాలి? ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అబ్రాహాం గారిని దైవజనుడిగా పెడతానయ్యా, అబ్రాహాం గారు నీకు పాస్టర్ గారు అంటే, అమ్మో అబ్రాహాం గారు నాకు వద్దయ్యా అన్నాడు. ఎందుకో? విశ్వాసుల తండ్రి అంటే ఆయన ఇద్దరు భార్యలు గల్లోడయ్యా. ఇద్దరు భార్యలు ఉన్నోడు సేవకుడు ఎట్లయితాడు? ఇద్దరు భార్యలు ఉన్న ఆయన నాకు పాస్టర్గా వద్దు నాయన అన్నాడు. ఆ తర్వాత వేరే టాన్ చేసుకున్నాడు ఇంకో, కానీ తర్వాత లెక్క. కానీ దేవునికి మహిమ నాకొద్దు అన్నాడు. సరే అని ఇస్సాకు గారిని నీకు సేవకుడిగా పెడతా, పాస్టర్గా పెడతా అన్నాడు. ఇస్సాకు గారు ఎందుకయ్యా? రిబుకమ్మ ఇస్సాకు గారి మధ్యలో 1,00,000 గొడవలు ఉన్నాయి. అమ్మవును, ఆ కలహాలు ఉన్నవాడు నాకు పాస్టర్గా ఉంటే నా బతుకు బాగుండదయ్యా అన్నాడు. సరే, యాకోబు గారిని నీకు పాస్టర్గా పెడతా అన్నాడు. యాకోబా? యాకోబు అంటే మీనింగ్ ఏంటి? మోసగాడు. పేరులోనే ఉంది మోసం చేస్తాడు అని. మోసం చేస్తాడు నాకు పాస్టర్గా ఉంటే ఎట్లయ్యా? అమ్మో నేను జీవితంలో బాగుపడ నాకొద్దు అని. అయితే గొప్ప ప్రవక్త యేషయా గారిని నీకు పాస్టర్గా పెడతా అన్నాడు. యేషయా గొప్ప ప్రవక్త. అమ్మో యేషయా గారి గురించి 6వ అధ్యాయంలో ఏం రాసింది? అపవిత్ర పెదాలు గల్లవాడని రాసిందిగా. అపవిత్ర పెదాలు ఉన్నోడు పాస్టర్గా ఉంటే నాకెట్లయ్యా? ఏం బోధిస్తాడయ్యా? ఆయన నాకు పాస్టర్గా వద్దు అని. మరి ఎవరిని పెట్టాలబ్బా? ఏలియా గారిని నీకు పాస్టర్గా పెడతా అన్నాడంట. ఏలియా గారు ఒక ఆడపిల్లకు భయపడిపోయి చచ్చిపోతా నేను, నన్ను చంపే అని ప్రార్థన చేసినాడు. ఆడపిల్లకు భయపడ్డాడు నాకు పాస్టర్గా ఉంటే నేను ఎట్లయ్యా బాగుపడేది అన్నాడు. మరి ఎవరిని పాస్టర్గా పెట్టాలి? సరే, అపోస్తుల కాడికి వచ్చాడు. అపోస్తుల కాడికి వచ్చేసి పేతురు గారిని నీకు పాస్టర్గా పెడతా అంటే, అమ్మో యేసయ్యనే నాకు ఎరుగను, నేను నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడినాడు, నాకు పాస్టర్ ఎట్లుంటాడయ్యా? అబద్ధం ఆడినోడు పాస్టర్గా ఉంటాడా? అయితే ఎట్లా చేద్దామని ఇక పౌలయ్య గారిని, చాలా గొప్పడుగా సేవకుడు, చాలా గ్రంథాలు రాశాడు, నిష్ఠత కలిగి సేవ చేసినాడు. కాబట్టి పౌలయ్య గారిని నీకు పాస్టర్గా పెడతాను అన్నాడట. పౌలయ్య గారా? ఆయన వివాహం చేసుకోలేదు సార్, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసినాడు. నాకేం చెప్తాడు? నా సంసార జీవితం, నా జీవితాన్ని ఏం అర్థం చేసుకుంటాడు? ఆయన నాకు పాస్టర్గా వద్దు అన్నాడట. ఇంకెవరు కాలేదు. దేవుని స్తోత్రం. నాకు పాస్టర్గా వద్దు,
దేవుని పిల్లరా, సేవకునిలో కొంత గొప్ప ఏదో ఒక గుణం నచ్చితేనే దేవుడు ఎంచుకొని నిలబెడతాడు. ఆమేన్. దేవుడు సంఘాన్ని ఇచ్చి విశ్వాసాలనిచ్చి నిలబెట్టి స్థాయి సేవకునికి ఇయ్యడో. ఏదో ఒక దగ్గర ఏదో ఒక రీతిగా ఏదో ఒక స్థానంలో దేవునికి నచ్చాడు గనక ఖచ్చితంగా సేవ అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ సేవకునిలో ఈ లోపం, ఈ సేవకునిలో ఈ లోపం, ఈ సేవకునిలో ఈ లోపం అని పేరు పెట్టి ఏలెత్తి పెట్టి చూయించే అంత గనులు నేనేం కాదు, మీరేం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక స్థానంలో దేవునికి నచ్చారు కనుక నిలబెట్టాడు. ఆమేన్. అలా అని కొంతమంది బతుకు తెరువు కొరకు సేవ చేసేటోళ్ళు ఉంటారు. దేవుడు ఎంచి పెట్టిన సేవకులు కాదు, దేవుడు ఎంచుకున్న సేవకుల కళ వేరే ఉంటుంది. వారు సంఘాన్ని పరలోకాన్ని నడిపించడానికే వారి ప్రయత్నం, కానీ భూలోక సొత్తుల వైపు తిప్పరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా మీకు నేను దైవజనుడిగా చెబుతున్న మాట, అందరికీ అన్ని సంఘాలకు దైవజనులకైనా విశ్వాసులకైనా ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిజ సేవకుడు, నిజమైన దైవజనుడు. ఆమేన్. ఆయన ఏర్పరిచి మమ్మల్ని నిలబెడితే మేము ఆయన ఇచ్చిన మాటలు మోసుకొచ్చి మీకు అందియాలి. అగో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటు ప్రధాన యాజకుడు ఆయన. మరి వీడిని అడిగా దేవదూత, ఎవరు సేవకుడిగా మీకు అవసరం లేదు, పాస్టర్ ఎవరుగా మీకు అవసరం లేదు. మరి ఎట్లా అంటే, నాకు నేనే పాస్టర్ని అనుకున్నాడంట. నాకు నేనే పాస్టర్ని. ఇలాంటి వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడైన యేసయ్యను కూడా ఆయన లెక్క పెట్టలే. వాడేం పనికిన వాళ్ళోడు. దేవునికి మహిమ. హల్లెలూయా. వాడికి వాడే పాస్టర్ అంట, వాడికి వాడే సేవకుడు అంట. అలాంటి వాడు ఏం అభివృద్ధి చేస్తాడండి? ఏం బోధించగలడు? నాకు నేనే పాస్టర్ని అంటే నువ్వు ఒక్కనే రూమ్లో ఉండి తపస్సులు చేసుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టి అపవిత్రమైన మాటలవి. ఆ ఒట్టి అపవిత్రమైన మాటలకు మనము విముఖులమై ఉండాలి. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవునికి మహిమ. ఒక ఆమె వచ్చి ఉంటుంది, అన్నా నేను రోజుకు 12 గంటలు ప్రార్థన చేస్తున్నా అన్నది. 12 గంటలా? తిండి ఎప్పుడు తింటావు, బట్టలు ఎప్పుడు ఉతుకుంటావు, స్నానం ఎప్పుడు చేస్తావు, పని ఎప్పుడు చేసుకుంటావు, నిద్ర ఎప్పుడు పోతావు, ఇల్లు ఎప్పుడు ఊడుస్తావు, పిల్లల బట్టలు ఎప్పుడు ఉతుకుతావు, స్కూల్కి ఎప్పుడు పంపిస్తావు? 12 గంటలు ప్రార్థన అన్నది. పిల్లోడికి జ్వరం వచ్చింది, 111 వచ్చింది. అన్న ప్రార్థన చేయన్న, పిల్లోడు తెచ్చేటట్టు నానిగా ఫోన్ చేస్తా. 12 గంటలు ప్రార్థన చేసినావో నువ్వు? మీవి ఏదో అల్లాటప్పగా ఏం చేసినా 2-3 గంటల ప్రార్థన. మాది ఎక్కువ అంటే ఒక 4-5 గంటల ప్రార్థన, మరీ ఎక్కువ అంటే ఒక 7 గంటల ప్రార్థన. ఇంత తక్కువ ప్రార్థన చేసుకునే వాళ్ళని అడుగుతావా అక్క? నువ్వు ప్రార్థన చేసి ఇట్లా తగ్గిపోవాలి అంటే, ఆ ప్రార్థన ఏం ప్రార్థన కానన్నా, నా కొడుకు చనిపోయేటట్టుండన్నా. దేవునికి మహిమ. ఒట్టి అపవిత్రమైన మాటలు. ఒక ఆమె వచ్చి అన్నది, చౌటుపల్ల ప్రార్థన చేశాను ఆమెకు. నేను బాగా ఉంది ఇట్లా. అలా భర్త హోటల్లో పని చేస్తాడంట. తీసుకొచ్చారు, చర్చి దగ్గర తీసుకొచ్చారు సాయంకాలం పూట. తెస్తే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయనిపోతే, అనో తల మీద చేవిడి ప్రార్థన చేయకు అన్నది. ఎందుకు అన్న? 83 రోజులు ఉపవాసం అన్నా. ఎన్ని రోజులు? 83 రోజులు ఉపవాసము. 83 రోజులు ఉపవాసము. నీళ్లు తాగుతేనా? నీళ్లు తాగుతేనా? పాలు, అరటి పండ్లు ఏం లేవన్నా, ఒట్టి మంచి నీళ్ళే. అలాగా. దేవుని స్తోత్రం. 83 రోజులు అంటే మా ముఖాలకు 3 రోజులు కూడా లేము. 3 రోజులు ఉపవాసం లేము సరిగా. అది కూడా గడికి నీళ్ళు తాగుతూ ఉంటే ఎప్పుడన్నా ఒకసారి. 3 రోజులు ఉపవాసం లేని జీవితానికి ఈమె ముందు ఎక్కడ నిలబడేది? మన చర్చికి వచ్చేటోళ్ళు కూడా ఆమె ఎదుటి చేతులు కట్టుకోరు. అక్క ఎట్టున్నావు అక్క, 83 రోజులు ఉపవాసం
అసలు ఎక్కడి దక్క ఇంత బలం నీకు, ఇంత శక్తి ఎక్కడి దక్క అని అన్నాడు. ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ భర్త హోటల్లో పని చేస్తాడంట. అప్పుడప్పుడు ఒకటి కోటర్ వేస్తాడంట, ఎప్పుడప్పుడు ఇంత మత్తు తీసుకుంటాడు. నేను ఆయనకు ప్రార్థన చేస్తాని ఆయన తల మీద చేయించి ప్రార్థన చేస్తే ఈమె అంటుంది, నేను బోను 83 రోజుల ఉపవాసము అంటుంది. ఈయనకు ప్రార్థన చేస్తే నేను అనుకున్నా ఈ కోటర్ తాగుతాడు, వీడికి దెయ్యం పట్టిన వీళ్ళు నేను ప్రార్థన చేస్తా, ఈమె ఊగుతుంది. నేను కళ్ళు తెరిచి చూస్తే మనోళ్ళు అప్పటికే ఇట్లా నిలబడ్డరు. అన్నా 83 రోజులు ఉపవాసం అన్నా, కానీ ఎవరున్నారు లోపల? నేను బోను అంటున్నా, నేను బోను. దేవుని స్తోత్ర. ఓ పళ్ళు బీగబట్టేసిగా ఉరుకొస్తుంది నా మీదకి, పరిగెత్తుకొస్తుంది. ఇక మనోళ్ళు ఇద్దరు జవాన్లు పట్టుకురు, చేతులు ఇక్కడోరు పట్టుకొని ఉపవాసం ఉన్న బలం ఎక్కువనే దెయ్యాన్ని. ఇక మొత్తానికి ఏదేమైనా దేవుడి స్తోత్రం, కొద్దిసేపు మాట్లాడదామని అనుకున్నాను, కానీ ఉపవాసం ఉన్నది అని. ఇంకా దెయ్యాలకు మాకు మంచి దోస్తానం, దేవుడి స్తోత్రం. మరి ఏం చేస్తా, అప్పటి నుండి వెళ్ళగొట్టి అవన్నీ ఏమి ఇయ్యం, యూట్యూబ్లో ఏమి ఇయ్యం. దేవుడి స్తోత్రం. ఇస్తే దేవునికి మహిమ వెళ్ళదు. ఆమేన్. సరే అని ప్రార్థన చేస్తే ఇక మొత్తానికి కింద పడిపోయింది. అప్పుడు కొద్ది తేలిక అయిపోయింది. కూర్చోబెట్టి మొఖాన నీళ్లు కొట్టి, 83 రోజుల ఉపవాసం అంటివి దెయ్యమేంది, అది వీడియో కూడా ఉంది మా దగ్గర. అలా భర్త షాక్ అయ్యిండు, నాకు పట్టిందో దెయ్యం అనుకున్నా, ఏమో పట్టి రేపటి నుండి చర్చికొద్దు నువ్వు. ఇక ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అన్నా ఇట్లా అయిందన్న పరిస్థితి. అంటే ఆ పాస్టర్ గారు పడేతంటే ఏం పట్టడో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు పైకి భక్తి గల వారి వాళ్ళే ఉంటారు, కానీ లోపల ఏముంటుంది? దెయ్యాలండి. వీళ్ళు చెప్పుకొని ఉపవాస ప్రార్థన చేస్తారు, కానీ దేవుని మహిమ కొరకు చేసిన వాళ్ళు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్య సంఘాలు కట్టులంటే పెద్ద సంఘం డబ్బులు ఉన్నాయి కానీ కట్టేసి దేవునికి మహిమ, దానికి ఇన్ని కోట్లు, దానికి అన్ని కోట్లు అని పెట్టి యూట్యూబ్లలో ఇస్తారు. అది పేరు ప్రఖ్యాతుల కొరకే కానీ దేవుని మహిమ కొరకు కాదు. ఆమేన్. తడకలేసి నడిపించిన మందిరంలోనైనా పరలోక రాజ్యానికి వెళ్ళే సైన్యం ఉంటే అది సంతోషము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఒట్టి అపవిత్రమైన మాటలు మాట్లాడే వారికి మనం ఏం కావాలి? విముఖులమై ఉండాలి, విముఖులమై ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ, నేను ఇంత కారు కొన్నా, నేను ఇంత పెద్ద మందిరం ఇన్ని కోట్లు పెట్టి కట్టినా, అవన్నీ లోపల కొంత గొప్ప గర్వాన్ని ఏం చేస్తుంటే తెచ్చిపెడుతుంటాయి ఆ మాటలు. ఆ అపవిత్రమైన ఒట్టి మాటలు మనకొద్దు. ఆమేన్. వారికి ఏం కావాలి? విముఖులం. 2 తెస్సలోనిక పత్రిక 3:6. రైట్, ముగిద్దాం 2 నిమిషాల్లో. 2 అయింది టైము. 2వ తెస్సలోనికయ్యులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. త్వరగా 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, అగో ఎవరి నుండి తొలగిపోవాలి మనం? అక్రమముగా నడుచు ప్రతి సహోదరు నుండి మనము తొలగిపోవాలి. హల్లెలూయా. అంటే తొలగిపోవాలంటే విముఖులమై ఉండాలి. అక్రమముగా నడుచుకునే వాళ్ళు ఉంటారు, అక్రమంగా. క్రమం ఉండదు వాళ్ళకు. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? ఓ క్రమం ఉండదు. ప్రసంగి గ్రంథము 5:1 ప్రకారం మీరు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను అని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
అలాగే 100వ కీర్తన గ్రంథము 4వ వచనంలో ఒక మాట ఉంది, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ఎలా రావాలి అని. చదవండి ఆ మాట. 100వ కీర్తన 4వ వచనము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు అగో ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆమెన్. ఎలా మందిరంలోకి రావాలంట? ఏడుపు ముఖం వేసుకొనా, దిక్కులేని ముఖం వేసుకొనా, కొంపలు కూలిపోయినాయి అన్నట్టు ఏదో పికర్ మనసులు పెట్టుకోనా, సంతోషిస్తూ మందిరంలోకి రావాలి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఈ అయ్యగారు ఈ చర్చి ఊడ్చుకుంటూ ఒక పాట పాడతాడు. అదేం పాట? గుండె నిండా, అదో పాట ఉంటుంది. నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా ఏడుపు పోయినా వచ్చిందా, ఆ కిటికీ కాడికి వచ్చి ఊడ్చుకుంటా ఆ పాట ఇల్లు వచ్చింది. దాన్ని నేను అంత గ్రహించలు, కానీ ఈ అయ్యగారు పాడుతున్నాడు, గుండె నిండా యేసు ఉంటే అని ఆ పాట పాడుతూ, మామూలు రాగం కాదు. నేను అనుకున్నాను, ఈ విధంగా సంతోషంగా ఉంటే చాలండి జీవితం. ఆమేన్. అలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆనందిస్తూ దేవునిలో సాగితే చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించాలి, ఎందుకంటే లోకమును జయించిన వాడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి భారమును మోయేవాడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంతోషించాలి. మన పాప శాప దోషాలు రక్తములో కడుగువాడు మన పక్షాన ఉన్నాడు. పరలోక రాజ్యంలో మన పౌరత్వం ఉన్నది. ఎప్పుడు దిక్కుమొఖాలు వేసుకొని, ఏడుపు మొఖాలు వేసుకొని, ఆ కొంగోడిగా అబ్బుకొని ఒకటే ఏడుపు, అయిన దానికి, కాని దానికి, పోయిన దానికి, వచ్చిన దానికి, అవన్నీ పక్కన పెట్టి సంతోషించు. యేసయ్యను బట్టి ఆనందించడం ప్రయత్నించు. ఆమేన్. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 4 వచనాల వరకు మనం చదివితే అక్కడ రాయబడి ఉన్నది మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది మనం మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6, 7 వచనాలు, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 2, 4, 7 వచనాలు. ఇలా చూచుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి. మందిరం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మందిరంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి. ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని పిల్లలరా, ఇలా చూచుకుంటూ వెళ్తే దేవుని మందిరంలో ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఆమేన్. అందుకే అక్రమముగా నడుచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకు సంఘ క్రమం తెలియదు, వక్ర జీవితం జీవిస్తారు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా పాలు తాగుతారు, అరటి పండ్లు కలుపుకొని తాగుతారు. మరి ఎందుకంటే కడుపులో కొద్ది ఆశ ఉండాలి. మళ్ళీ పైకి నేను 7 రోజులు ఉపవాసమో, ఓ పాస్టర్ గారు 7 రోజులు ఉపవాసం, ఒక పాస్టర్ అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు 7 రోజులు ఉపవాస ప్రార్థన అంటే నన్ను కూడా పిలిస్తే పోతే వాళ్ళు ఇంత గ్లాస్ ఛాయ్ అండి, టీ, అది మంచి గట్టి పాలు, చిక్కటి పాలు అవి కాసుకొని ఇంత ఛాయ్ పెద్ద గ్లాస్ ఒక 1/2 లీటర్ పడతాడు. ఆ ఛాయ్ పోసుకొని దాంట్లో ఈ బ్రెడ్ ఉంటుందిగా, అవి కాస్ట్లీ బ్రెడ్, అవి ముంచుకొని తింటూ వీళ్ళు ఉపవాసం చేస్తారంట. 7 రోజులు ఉపవాసం అంట. దేవునికి మహిమ. సరే చేయండి, మరి ఏం చేస్తాం.
హల్లెలూయా. అక్రమముగా నడుచుకోవడం. మోషే ఉపవాసం చేశాడు, నీళ్ళ డబ్బా కూడా తీసుకెళ్ళే. యేసయ్య ఉపవాసం చేశాడు, నీళ్ళ డబ్బా కూడా తీసుకెళ్ళి. నీకు చేతనైతే చెయ్యి, లేకపోతే లేదు. కానీ యేసయ్యకు అపకీర్తి వచ్చేటట్టు ఉపవాసం చెయ్యొద్దు. ఆమేన్. ఎక్కిరింతల పాలు చేయొద్దు యేసయ్యను. ఒక పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయాడని పిలిపించాను నేను. పిలిపిస్తే మైక్ ఇచ్చాను, అన్న ప్రార్థన చెయ్యి అన్న, ఆ పాట పాడన్నాను. ఆయన పాడుతున్నాడు పాట. ఆ మైక్ తీసుకొని ఏం పాట పాడుతున్నాడు తెలుసా? పెళ్లి పాట పాడుతున్నాడండి. పెళ్లి పాట. అదేం పాట ఉంటుంది, పెళ్లి పాట. నేను ఆశ్చర్యపోయిన ఆ పెళ్లి పాట పాడుతుంటే. ఏది ప్రియుడు అనే పాట మీద ఉంటుంది ఒక ప్రియుడా నా ప్రియుడా పెళ్లి కుమారుడా, అది ఎత్తుకున్నాడుగా. అసలు నేను అనుకున్నాను, ఈ పాట ఎందుకు పాడిండినా అంటే ఆయనను తీసుకెళ్ళి సమాధి చేస్తామంట. సమాధి చేసినాక యేసయ్య వస్తాడంట, అప్పుడు లేపబడతాడు కదా, అది ఊహించుకొని పాడినా అంటుంటాడు. అబ్బో నువ్వు బలివడుగురా నాయన. దేవునికి మహిమ కలనా. అప్పుడు పెళ్లి కుమారుడు వస్తుంటాడు కన్నా, ఈయన పెళ్లి కుమార్తె కన్నా. ఇప్పుడు దచ్చిండ్రా నాయన, అందరు ఏడుస్తారు, ఏడు మోకాలున్నాయి. ఇది ఎవరిని కించపరచడానికి ఈ పాట పాడి? యేసయ్యని కించపరచడమే. ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్లి కాడికి వస్తే ఒక ఆమెకు పాట పాడమని వేస్తే ఆమెకు ఒక్కటే పాట వస్తుందట, నాకు తెలియదు. ఒక్కటే పాట. ఆ పాట వచ్చి మైకు పట్టుకొని, ఎవరికి ఎవరు ఈ లోకంలో అని ఎత్తిందిగా. ఆ పెళ్లి కొడుకు ముఖం ఇట్లా వేసి ఉండే, పెళ్లి కూతురు ముఖం ఇట్లా పెట్టిందిగా. ఆ పెళ్లి చేసే పాస్టర్ పెద్ద పుల్లా చూస్తున్నాడుగా. అది ఈ పాస్టర్ ఇచ్చాడు. ఎవరిని కించపరచడానికి? ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. ఏ టైంలో ఏ పాట పాడాలో ఆ పాట పాడాలి. ఏ టైంలో ఏ వాక్యం కావాలో వాక్యం బోధించాలి. ఆమేన్. హల్లెలూయా. అన్య జనుల మధ్య ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఒట్టి అక్రమంగా నడుచుకునే వారిని మనం ఏం చేయాలి? విముఖులమై ఉండాలి. విముఖులమై ఉండాలి. 2 తెస్సలోనిక పత్రిక 3:14 చూస్తే ఇంకొకరితో మనము విముఖులమై ఉండాలంట. చివరి మాట 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 3:14. ఆగో, అతనికి విముఖుడవై ఉండుము. సాంగత్యం చేయొద్దు. దేవుని మాటలు విని ఆ మాటలకు లోబడని వ్యక్తులతో మనం సాంగత్యము చేయదు. ఆ పత్రిక చదివి ఆ పత్రిక ప్రకారం బ్రతకని వారికి నువ్వు ఎలా ఉండంటున్నాడు తిమోతేయ గారితో? నువ్వు విముఖుడవై ఉండు, వాళ్ళతో నువ్వు సాంగత్యము చేయకు. బైబిల్ అంతా నేను ఒక ఆమె మొన్న ఫోన్ చేసింది, ఆమె పేరేమో ఉంది కానీ, ఒక ఆమె ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా? సంవత్సరానికి 4 సార్లు కంప్లీట్ చేస్తాను బైబిల్ అన్నది. సంవత్సరానికి ఎన్నిసార్లు? 4 సార్లు. నేను చదివానండి, నేను చదివా 4 సార్లు. 4 సార్లు నేను బైబిల్ చదివా సంవత్సరానికి. ఆమన్నది సంవత్సరాన్ని 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేస్తా. ఒక్క సంఘంలో ఏదో ఒక సంఘంలో నన్ను నిలబెట్టి చూడన్నా ఎట్లా రగులుతుందో ఆత్మ అన్నాడు. నిలబెట్టి చూడు అన్నది. దేవునికి స్తోత్రం కలిగినాక ఒకసారి మీతో మాట్లాడుతానాక అంటే సరే అని వచ్చి మాట్లాడి శుద్ధ మొద్దు. దేవుని స్తోత్రం. 4 సార్లు చదివింది, ఒక్కసారి చదివింది, వాక్యం ముక్క తెలియదు, అన్ని రాంగే. ఏదైనా ఒక వాక్యం ఎత్తిపడితే అది సగం వరకే, ఆ తర్వాత ఏముందో అర్థం కాదు. సగం జీవితం అవసరమా అండి? ఉంటే వెచ్చగానండి ఉంటే నులివెచ్చని స్థితి. ఆమేన్. సగం వాక్యం మనకు వద్దు, నిండు వాక్యమే మనకు కావాలి. ఆమేన్. ఉన్నది ఉన్నట్టు చెప్పు. అంతా నీకు బైబిల్ చెప్పరాకపోతే చదువు, ఏదైనా వస్తే వాక్యం తీసి చదువు. ఆమేన్. కానీ
4 సార్లు చదివేటావు ఆమె చెప్పిన మాటలు. అబ్బో, దేవునికి మహిమ. పొట్ట చింపితే అక్షరం మొక్క రాదు. బైబిల్ గురించి ఏం పెద్ద తెలియలే. దేవుడిస్తాను. నేను కొన్ని అర్థాలు తీసి చెబితే ఇట్లా ఎవరు చెప్పలేదన్నా, ఎవరు చెప్పుడు కాదు, నువ్వు చదువుతావుగా సంవత్సరం 4 సార్లు ఉత్తగా టపటపట చదువుకుంటూ పోతాంటే అయిపోతుందా? ఆమెన్, హల్లెలూయా. గడగడ గడగడ నీళ్ళు తాగినావు అనుకో గుండెపోటు వస్తావు, సావలే చాలామంది. దేవునికి మహిమ. స్మిత్ విగ్గీస్ బోత్ మంచి దైవజనులు. ఇట్లా బైబిల్ తీసేవాడు, ఒక 5 వాక్యాలు ఇలా చదివేవాడు, బైబిల్ మూసుకొని కళ్ళు మూసుకొని ఆ వాక్యాన్ని మదిలో దాచుకొని ధ్యానిస్తూ ప్రార్థన చేసేవాడు. అందుకే ప్రపంచాలను కదిలిచ్చారు, అన్య లోకాన్ని కదిలిచ్చారు, చనిపోయిన వారిని లేపారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా.